అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ, శ్రీచక్ర గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రాహ్మణ వీధి, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. చాలామంది కాల్ చేసి బాగా అందరూ అడుగుతుండేది ఏంటంటే, స్వామి ఆగస్టు 12వ తేదీ బుధవారం సంపూర్ణ సూర్యగ్రహణం అంటున్నారు, ఆగస్టు 28వ తేదీ శుక్రవారం, శ్రావణ శుక్రవారం పాక్షిక చంద్రగ్రహణం అంటున్నారు. మేము ఏం నియమాలు పాటించాలి? అసలు శ్రావణ శుక్రవారం రోజు గ్రహణం అంటున్నారు కదా, మరి అసలు మేము వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా చేసుకోకూడదా ఇలా అడుగుతున్నారు. దయచేసి అందరూ బాగా వినండి. ఆగస్టు 12వ తేదీ బుధవారం సంపూర్ణ సూర్యగ్రహణం కానీ, ఆగస్టు 28వ తేదీ శ్రావణ శుక్రవారం నాడు వచ్చే పాక్షిక చంద్రగ్రహణం కానీ మన భారతదేశంలో కనపడదు. కాబట్టి మీరు ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆందోళన చెందకుండా మామూలుగానే ఉండండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇకపోతే ఆగస్టు 28వ తేదీ శ్రావణ శుక్రవారం అయింది, వరలక్ష్మి వ్రతం చేసుకునే అవకాశం ఉంది, చాలామంది చేసుకుంటారు. ఆ చేసుకునే వాళ్ళు నిరభ్యంతరంగా చేసుకోండి. గ్రహణ నియమాలు ఏమీ లేవు, దయచేసి గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించి మరలా చెప్తున్నా, ఆగస్టు 12వ తేదీ బుధవారం ఆషాఢ అమావాస్య, ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు. ఆగస్టు 28వ తేదీ శ్రావణ శుక్రవారం, ఆ రోజున పాక్షిక చంద్రగ్రహణం, అది కూడా భారతదేశంలో కనపడదు. కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలు లేకుండా నిరభ్యంతరంగా మీరు వరలక్ష్మి వ్రతం కానీ పూజలు కానీ అన్నీ చేసుకోవచ్చు. దయచేసి మీరు అందరూ తెలుసుకోండి, అందరూ తెలియచేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ 9949919830 సంప్రదించగలరు. నమస్కారం. అయ్యో, అసలు ఇది పెట్టలేదే, వీడియో ఆన్ చేయలేదు.